ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కర్ణాటక హైకోర్టుకు చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. బ్రెయిన్ ఉందా అని ఘాటు కమెంట్స్ చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు బెయిల్ ఇచ్చిన విధానంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీం. హైకోర్టు చేసిన తప్పునే తాము రిపీట్ చేయబోమని స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చినప్పుడు తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాషపైన విచారం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు ఇలాంటి పొరపాటు చేసిందంటే దానిని పరిగణలోకి తీసుకోవచ్చు, కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. గత వారం కూడా ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తన విచక్షణ అధికారం ఉపయోగించిన తీరుతో మేం ఏకీభవించలేకపోతున్నాం. బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మీ కంప్లైంట్ బెయిల్పై ఉన్నందున మీ వాదన వింటాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చూసే ఉంటారని దర్శన్ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించారు.